మనకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కోటా కోసం పోరుబాట 42% రిజర్వేషన్ల సాధనకు బంద్ ఫర్ జస్టిస్ విజయవంతం చేయాలని జేఏసీ పిలుపు. ఇప్పటికే పార్టీలు, కుల, ప్రజా సంఘాల మద్దతు. బంద్‌కు అండగా సబ్వర్ణ వర్ణాల మద్దతుగా ఆటో కార్మికుల ర్యాలీ. బీసీ కోటా పోరుబాట కోసం 42% రిజర్వేషన్ కోసం ఇవాళ బంద్ ఫర్ జస్టిస్ పిలుపివ్వడం జరిగింది. మరి జేఏసీ సంఘాలు ఇవాళ బంద్‌కు పిలుపివ్వడం జరిగింది. బీసీ సంఘ నాయకులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలి అని కోరడం జరిగింది. మరియు ఈ మద్దతుకు ప్రజా సంఘాలు, కుల సంఘాలు మరియు ఇతరతర పార్టీలు మరియు సబ్వర్ణ వర్ణాలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు మరియు ఆటో కార్మికులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే బీసీలకు 42% వారి కోటా వారికి రావాలని వీరు బీసీ సంఘ నాయకులు బంద్‌కు పిలిపిస్తే తెలంగాణలో ఉన్న సబ్వర్ణ వర్ణాలు మరియు కులాలు కూడా అందరూ పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరుగుతుంది. ఇతరతర పార్టీలు కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. కావున ఇవాళ పూర్తి స్థాయిలో విజయవంతం చేసి మన బీసీ కోటా మనం తెచ్చేదానికి వెనుకడుగు వేయొద్దని కోరడం జరుగుతుంది. మరియు బీసీ సంఘ నాయకులు కూడా ఇదే అనడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మరియు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ఎట్టకేలకు బీసీ కోటా బీసీకి వచ్చేదానికి వదిలిపెట్టేది లేదని ప్రజాప్రతినిధులు మరియు బీసీ సంఘ నాయకులు, బీసీ సంఘ ప్రజలు కూడా అనడం జరుగుతుంది. వాటా మాకు దక్కాల్సిందే. కాంగ్రెస్‌కు బీసీలంటే చులకన. బడ్జెట్ బీసీలకు భిక్ష వస్తున్నారు. బంద్‌ను విజయవంతం చేయాలి. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ 42% కోటా పెంచాలి. ఎన్నికలు పెట్టాలి. దాస్యం వినయభాస్కర్. మన వంతు మాట మనకు దక్కాలి. మరియు 42% రిజర్వేషన్ మనకు రావాలని మరియు కాంగ్రెస్‌కు బీసీలంటే చులకన. ఎందుకంటే బడ్జెట్‌లో బీసీలకు పెట్టి అదే భిక్ష అంటున్నారు. మరి మన వాటా మనకు వచ్చేదానికి వెనుకడుగు వేసేది లేదు. ఈ కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు అంటున్న హ్మ్. మధుసూదనాచారి గారు. మరియు ఎన్నికలు ఇప్పుడు ఒకవేళ బీసీలకు 42% రాకపోతే ఎట్టకేలకు మరి ఎన్నికలు పెట్టవద్దని, ఒకవేళ పెడితే దాన్ని ఊకునేది లేదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాస్యం వినయభాస్కర్ గారు అనడం జరిగింది. స్థానిక ఎన్నికలపై మీ నిర్ణయం ఏమిటి? పాత పద్ధతిలో నిర్వహణకై మీ నిర్ణయం చెప్పండి. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా. స్థానిక ఎన్నికలకు మీ వాదనేంది? మీ డిసిజన్ ఏందని హైకోర్టు అనడం జరుగుతుంది. ఎన్నికల కమిషనర్‌కు మరియు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మీరు స్థానిక ఎన్నికల మీద పాత రిజర్వేషన్‌ల పద్ధతిలో పోతారా? లేక ఏంది? మీరు గడువులోపు మాకు చెప్పాలె. మరియు మళ్ళో వాయిదా 3వ తారీఖు ఉంది కావున 3వ తారీఖు వరకు మీరు పాత పద్ధతిలో ఎన్నికలు పెడతారా? పెట్టరా? అనేది క్లారిటీ ఇవ్వాలని హైకోర్టు అనడం జరిగింది. మరి దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏ డిసిజన్ తీసుకుంటది? బీసీలకు న్యాయం చేస్తదా? లేదా? మరి అదే పాత పద్ధతిలో పోతదా అనేది మనం వేచి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై న్యాయం ఉన్నదా? లేదా? అనేదే మనం 3వ తారీఖు వాయిదాలో తెలుస్తుంది. 4 ఇండ్లు, 99 బోగస్ ఓట్లు. జూబ్లీహిల్స్‌లో తవ్విన కొద్దీ బయటపడుతున్న దొంగ ఓట్లు. బోరుబండ ఓటర్ జాబితాను పరిశీలిస్తున్న జగదీష్ రెడ్డి. నియోజకవర్గంలో అంతులేని ఓట్ చోరీ. ఒకే ఇంట్లో 35 ముస్లిం ఓట్లు. మైనారిటీలు లేని కాలనీలో కూడా ఓట్లున్నాయి. న జూబ్లీహిల్స్‌లో ఎలక్షన్ జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వలన అక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. ఈ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో అక్కడ దొంగ ఓట్లు ఉన్నా గూడా వాటిని పట్టించుకోలేకపోతుంది. మరి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు అక్కడ ప్రచారానికి వెళ్తే ఒక ఇంట్లోనే 3 ఇళ్లలో 99 ఓట్లు ఉన్నట్టు వెలువడించడం జరిగింది. అంటే ఓట్ చోరీ జరుగుతున్నా గూడా అక్కడనో రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్‌లో ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే ఇక్కడ ఓట్ చోరీ జరిగినా గూడా మీకు సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలనే సిద్ధాంతం ఉంది గాబట్టి మీకు ఓట్ చోరీ జరిగినా గూడా మీరు పట్టించుకోలేరు. కానీ అక్కడ మీరు ఓడిపోయిండ్రు గాబట్టి బీజేపీ మీద నెపం వేస్తున్నారు. ఇక్కడ బోగస్ ఓట్లు బయట తవ్వినా కొద్దీ బయటపడతాంటే గూడా కాంగ్రెస్ పార్టీకి మరి ఎలక్షన్ కమిషన్‌కి ఇప్పటి వరకు గూడా సోయి లేదని మాట్లాడడం జరుగుతుంది. మరియు ఇంకా కొన్ని కాలనీలల ముస్లిం ఓట్ కాలనీల ముస్లిం ఓట్లు లేని కాడ గూడా ముస్లిం ఓట్లు ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందించాలే. మరియు ఈ బోగస్ ఓట్లతోని కాంగ్రెస్ గెలవాలనుకుంటుందని తెలుస్తుంది మనకు. తవ్వుతాంటే రోజు రోజుకు బోగస్ ఓట్లు బయటపడుతున్నా గూడా దీనిపై ఎలాంటి చర్య లేదు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది గాబట్టి అక్కడ ఈ బోగస్ ఓట్లతోనైనా కాంగ్రెస్ పార్టీ గెలవాలని అనుకుంటుందని తెలుస్తుంది. ప్రజలు గూడా అదే అనుకుంటున్నారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తదో వేచి చూద్దాం. కాంగ్రెస్ కమలం ములాఖత్ జూబ్లీహిల్స్‌లో ఇద్దరు దోస్తీ. అందుకే డమ్మీ పోటీ. ఉప ఎన్నిక వేళ ముఖ్య నేతల రియల్ ఒప్పందం. బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని చేతులు కలిపిన బీజేపీ వెనుకంజ ప్రచారంలో. కాంగ్రెస్ కమలం ములాఖత్.
ఎందుకంటే ఇప్పటివరకు బీఆర్ఎస్‌కు సంబంధించిన పార్టీ అభ్యర్థిని పెట్టడం జరిగింది. ప్రచారంలో గూడా 3 వారాల క్రితం నుండెల్లి ప్రచారం స్టార్ట్ జేయడం జరిగింది. మరియు కొద్దిగా ఒక 1 వీక్ లేట్‌గా కాంగ్రెస్ అభ్యర్థిని గూడా డిక్లేర్ జేయడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి గూడా ప్రచారం జేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించిన వ్యక్తిని నిన్న నామినేషన్ వేసే రోజు డిక్లేర్ జేసిల్లంటే ఇక్కడ కాంగ్రెస్‌కున్ని బీజేపీకి ములాఖత్ జరిగినట్టు ప్రజలనుకుంటున్నారు. ఎందుకంటే ఉప ఎన్నిక అనేది స్టాండర్డ్‌గా తీసుకోవాల్సిన విషయంలో బీజేపీ ఎందుకు వెనుకంజలో ఉంది? ఎందుకు డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టింది? అంటే లోపారికార ఒప్పందం. ఇదివరకు హుజరాబాద్‌లో అదే పరిస్థితి. ఇక్కడ గూడా అదే పరిస్థితి చేసే పరిస్థితిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక సెంట్రల్ పార్టీ